అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఏపీ కూటమి ప్రజాప్రతినిధుల్లో కొత్త టెన్షన్ మొదలైందా? అబ్బే మాకేం సంబంధం లేదు, మేము అలాంటోళం కాదు అంటూ చాలా మంది ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఇవెక్కడి శీల పరీక్షలురా బాబు అంటూ ఇంకొందరు తలలు కొట్టేసుకుంటున్నారా? మరీ ముఖ్యంగా మంత్రులు నిద్రలో కూడా కలవరిస్తున్నారా? వాళ్ళు అంత టెన్షన్ పెడుతున్న సబ్జెక్ట్ ఏంటి? మ్యాటర్ బయటకు వస్తే బొమ్మ పడుద్దని భయపడటం వెనక రీజన్ ఏంటి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అని అంటారు. అది నిజమే. కానీ అప్పుడప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇందులో కొన్ని సవరణలు వివరణలు ఉంటాయి. దాన్ని గమనించకుండా గుడ్డిగా వెళ్లిన వాళ్ళు ఎంతటి వాళ్లైనా సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయం. ఏపీ మంత్రులు ఇద్దరు ఇప్పుడు ఇలాగే గాలివానకు పోయే కంపను గుడ్డకు తగిలించుకున్నట్టుగా వ్యవహరించి ఇరుకున పడ్డారు అన్న అభిప్రాయం ఉంది. ఈ 2 ఎపిసోడ్స్తో మిగతా మంత్రుల్లో వణుకు పుడుతోందట. ఎవరితో ఏం మాట్లాడితే ఎట్నుంచి ఎటుపోయి కుర్చీ కిందకి నీళ్లొస్తాయో అని చాలా మంది మంత్రులు కంగారు పడుతున్నట్టు సమాచారం. ఆ మధ్య మంత్రి పార్థసారథి కృష్ణా జిల్లాలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ఆశాంతం ఇద్దరూ కలిసి ఉన్నారు. అంతకు మించి కలిసి ర్యాలీలో పాల్గొనడంపై భగ్గుమన్నాయి టీడీపీ శ్రేణులు. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చెడుగుడు ఆడుకునేసరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్థసారథి బహిరంగంగా సారీ చెప్పాల్సి వచ్చింది. కుల సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొనడం సహజమే. అయినా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు వేరు, నడుస్తున్న రాజకీయం వేరు. ఆ విషయాన్ని గమనించకుండా పార్థసారథి జోగి రమేష్తో కలిసి డయాస్ వరకు పరిమితం కాకుండా అంతకు మించి భారీ ర్యాలీలో ఊరేగడం సమస్యకు మూల కారణమన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఆ తర్వాత మంత్రి వివరణ ఇచ్చుకున్నా ఇటు క్యాడర్ గాని అటు టీడీపీ అధిష్టానం గాని సంతృప్తి చెందినట్టు కనపడలేదు అన్నది విస్తృత అభిప్రాయం. ఒకవైపు ఆ వివాదం కొనసాగుతూ ఉండగానే తాజాగా మరొక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ దాదాపు ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంత్రి కొండపల్లికి ఎదురుపడ్డారట. పరస్పరం విష్ చేసుకున్నారన్న దగ్గర మొదలైన వ్యవహారం ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కు వెళ్లిపోయింది. ఎయిర్పోర్ట్లో మంత్రి బొత్స కాళ్లకు నమస్కారం చేశారన్న ప్రచారంతో అంతెత్తున ఎగిరిపడుతున్నారట టీడీపీ కార్యకర్తలు. పరిచయాలుంటే విష్ చేసుకోవడం వరకు ఓకే, కానీ కాళ్లకు దండాలు దస్కాలు పెట్టేసి టీడీపీ పరువును బొత్స కాళ్ల దగ్గర పెడతారా అంటూ ఫైర్ అయిపోతున్నట్టు సమాచారం. ఈ ప్రచారాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండిస్తున్నా డ్యామేజ్ మాత్రం జరిగిపోతూనే ఉంది. దీంతో మిగతా కేబినెట్ మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైందట. వాళ్లతో పాటు కూటమి ఎమ్మెల్యేలు సైతం అలర్ట్ అయిపోయినట్టు సమాచారం. వాళ్ళిప్పుడు ఏదైనా పార్టీయేతర కార్యక్రమానికి వెళ్లాలంటేనే భయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతోంది, ఎవరెవరు వస్తున్నారు, మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు అటెండ్ అవుతున్నారా, ఇలాంటి వివరాలన్నీ ఆరా తీస్తున్నారట. ఇప్పటికే కొందరు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అసంతృప్త లిస్టులో ఉన్నవాళ్లు ఏదన్నా అనుకొని వివాదంలో గనక ఇరుక్కుంటే పొలిటికల్ బతుకు బస్టాండ్ అయిపోతుందని భయపడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందస్తు సమాచారం లేకున్నా గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన జోగి రమేష్ తరహా వ్యక్తులున్న కార్యక్రమానికి తాము అటెండ్ అయితే అక్కడ ఏమీ లేకున్నా సరే ఏదో ఒక తాటాకు కట్టేస్తారు అని, ఆ తర్వాత శీల పరీక్షకు నిలబడలేక కింద మీద అవ్వాల్సి వస్తుందని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆందోళనలో ఉన్నారట. ఇప్పటికే వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులు కొద్దిమంది మంత్రులకు దగ్గరగా ఉన్నారన్న ప్రచారం ఉంది. అటు క్షేత్రస్థాయిలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ మాజీలు వేరువేరు కాదన్న గుసగుసలు సైతం ఉన్నాయి. వీటన్నిటినీ టీడీపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తుందన్న సమాచారంతో తూచ్ మాకేం సంబంధాలు లేవని చెప్పుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారట. ఈ భయాలు, జాగ్రత్తలు, వివరణలు, సవరణలు ఎన్నాళ్లుంటాయో చూడాలి మరి.